మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కొల్చారం మండల పరిధిలోని రంగంపేటలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని దుర్గాభవానీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే రంగంపేటలో 2 రోజుల క్రితం సీనియర్ రాజకీయ భీష్మాచార్యులు గోకని ధర్మగౌడ్ మృతి చెందగా వారి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ధర్మగౌడ్ కోడలు తాజా మాజీ ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్ను మరియు కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. అక్కడ నుండి మండల కేంద్రమైన కొల్చారంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండుగుల కృష్ణ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ, అనురాధ దంపతులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కొనాపూర్ సంతోష్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగ రమేష్ కుమార్, సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, కరెంటు రాజాగౌడ్, సోమా నర్సింలు తదితరులు పాల్గొన్నారు.